జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన పార్ట్నర్ గడ్డం రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. ఈ రోజు 25వ తారీఖు శనివారం జనవరి సార్ 2025. నేను కలకత్తాలో ఉన్నాను సార్. కలకత్తాలోనే కార్లు ఉంటాయి నా దగ్గర. ఇది సింగిల్ ఓనర్ కార్ సార్. ఆయనే డ్రైవ్ చేసుకుంటారు, క్లీనింగ్ ఏం లేదు. నాకు కబర్ వస్తే తీసుకొచ్చి నేను వీడియో తీసేస్తున్నాను. హుండాయ్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ జిఎల్ఎస్ సార్. మీకు ఆస్టాకి దీనికి తేడా ఒక ఎలై వీల్ తప్ప మిగతా అన్ని సేమ్ టు సేమ్. అప్పట్లో ఇదే టాప్ అండ్ వెహికల్ సార్. ఇది కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ ఓఆర్ఎం. లాక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతాయి. మీకు ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, హెడ్ ల్యాంప్స్ చాలా నీట్గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏం పెయింట్ లేదు సార్. ఆయన అలా చాలా నీట్గా వాడుకున్నారు. చిన్న చిన్న స్క్రాచెస్, ఈ స్క్రాచెస్ అని మనకు చేపిచ్చిస్తారండి. ఎలా ఉన్న కారు అలాగే తీసేస్తున్నాను. దీని గురించి డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్తాను సార్. 2015 మార్చ్ రిజిస్ట్రేషన్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్. ఒక ఎలై వీల్ తప్ప అన్ని ఫీచర్స్ ఉన్నాయండి. కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్ బటన్, కీలెస్ సార్, 2 తాళాలు, ఒరిజినల్ సార్. మీకు వీడియో చూపిస్తాను. ఓకే, ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్. షోరూమ్ ట్రాక్ ఉంది దీనికి, షోరూంలోనే చేయించుకున్నారు సార్. క్వాలిటీ ఉందని చెప్పి తీశాను. ఇదిగోండి స్క్రాచ్ చూపిస్తున్నాను చూడండి, ఒరిజినల్ సార్. ఇంకా ఈ స్క్రాచెస్ కామన్ మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బంపర్స్ కామన్. ఫెండర్ మీద కొద్దిగా ఉన్నాయి స్క్రాచెస్. ఇది చిన్న టచ్అప్ చేపిచ్చేస్తారు. ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాను, ఎందుకంటే టచ్అప్ చేస్తే టచ్అప్ అయిందని చెప్తాను. ఇప్పటి వరకు పెయింట్ ఏం పడలేదు, ఎలా ఉన్న కార్ అలాగే ఉంది. ఫ్రంట్ జోకర్ చూడండి, ఒరిజినల్, ఎక్కడ లీకేజ్ లేదు. టైర్స్ మీకు 70% టైర్స్ ఉన్నాయి సార్. టైర్స్ అయితే చాలా బాగుంది ఇది. ఈ టైర్ ఫ్రంట్ రైట్ సైడ్. ఇది ఆటోమేటిక్ ఫోల్డింగ్ సార్. అది రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. కీలెస్ ఎంట్రీ, తాళం జోబులో పెట్టుకుని చక్కగా అన్లాక్ చేసుకుని వెళ్ళొచ్చు. సీట్లు అన్ని కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదండి. సీట్లు అన్ని డ్యామేజ్ అవ్వలేదు, సీట్లు బాగున్నాయి. ఇంటీరియర్ ఒకసారి క్లీన్ చేసుకుంటే, సీట్లు క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. పుష్ స్టార్ట్ అండి. ఇదిగోండి ఫోల్డింగ్. మీకు 4 పవర్ విండోస్, గ్లాస్ లాక్, సెంట్రల్ లాక్, మిర్రర్ రైట్ టు లెఫ్ట్ అడ్జస్ట్మెంట్, క్రోమ్ ఫినిషింగ్ లోపల హ్యాండిల్స్. డాష్ బోర్డ్ కూడా నీట్గా ఉంది, అక్కడ స్క్రాచెస్ లేదు సార్. 2015 i10 ఒరిజినల్ సార్. సార్ ఇంకా ఆయన ఇస్తే సర్వీసింగ్ ఇచ్చుకుంటారు, లేకపోతే అంతే అలా తిరుగుతారు. ఇక అంత మట్టి ఉంది అక్కడ. బ్రాకెట్ అన్ని ఒరిజినల్ సార్. పిల్లర్స్ అన్ని కూడా ఒరిజినల్. డోర్ ఎక్కడ కూడా డిస్టర్బ్ లేదు, ఎటువంటి రస్ట్ ఏమి లేదు సార్. క్వాలిటీ కార్ సార్ ఇది. సీట్లు కొద్దిగా నల్లగా మాసినాయండి. సీట్లు నీట్గా క్లీన్ చేయించుకుంటే చాలా కొత్తగా ఉంటాయి. ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు, ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు. ఒక్కసారి ఇంటీరియర్ క్లీన్ చేసుకుంటే చాలా కొత్తగా అయిపోతాయి సార్. ఇంటీరియర్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడ ఎటువంటి డెంటింగ్ కానీ ఏం లేదు సార్. కార్ క్వాలిటీ ఉంది. టాప్ మీద కూడా ఎక్కడ కూడా ఎటువంటి డెంటింగ్స్ లేవు. బ్యాక్ టైర్ మీకు కొత్త టైర్లే సార్. ఇవి 80% ఎక్కువ ఉన్నాయి. 80% కంటే ఎక్కువ ఉన్నాయి టైర్స్. కనిపిస్తున్నాయండి, టైర్స్ 80% కంటే ఎక్కువ ఉన్నాయి. ఈ 2023లో ఇది వేసారు టైర్. ఇది స్పోర్ట్స్ 1.2 జిఎల్ఎస్ గ్రాండ్ i10 సార్. అండర్ బాడీ చూడండి. ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు సార్. జూమ్ చేసి చూపిస్తున్నాను. బూట్ అంతా కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ లేదు, ఒరిజినల్ గా అలాగే ఉంది సార్. స్టెప్ను కూడా మీకు
30% 40% స్టెప్ని ఉంది. స్టెప్ని కూడా బాగుంది సార్. చాలా నీట్గా ఉంది. బూట్ అయితే చాలా నీట్గా ఉంది సార్. చాలా నీట్గా వాడుకున్నారు సార్. ఆయన నీట్గా వాడుకున్నారంటే అసలు ఎక్కడ కూడా రస్ట్ లేకుండా, డెంటింగ్ లేకుండా వాడుకున్నారు. డిక్కీ అంతా ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా ఎటువంటి ఓపెన్ చేయలేదు ఎప్పుడునే. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. కారు ఒరిజినల్ గా ఉంది సార్. కారు ఇది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. టైర్స్ అయితే చూడవసరం లేదు సార్. మినిమం 30,000 35,000 మినిమం తిరగవచ్చు. మినిమం అండి. ఇది కూడా 2023లో వేశారు. పెద్ద ఏం తిరగలేదు సార్. చాలా బాగున్నాయి. టైర్లు కూడా చాలా బాగున్నాయి. 40,000 తిరిగేచ్చు టైర్లు. డోర్స్ గ్లాసులు అన్ని ఒరిజినల్ సార్. గ్లాసులు అన్ని కంపెనీ ఫిట్టెడే. షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసులే సార్. ఎక్కడ కూడా ఏం మారలేదు. సింగిల్ ఓనర్ సార్ కారు. ఇటు సైడ్ కూడా కీలెస్ ఎంట్రీ. సార్కి పార్కింగ్ ఉంది వల్ల ఎక్కడ కూడా ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా ఉంది. చూసుకోండి సార్. ఇంజిన్ నెంబర్, విన్ నెంబర్ చెక్ చేసుకోండి. ఇదిగోండి బ్రాకెట్స్ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఓపెన్ చేయలేదు. డాష్ బోర్డు చాలా నీట్గా ఉంది. ఏసీ కూడా చాలా చిల్లుగా ఉంది. సీట్లు ఒక్కటే నల్లగా అయినాయండి. ఎక్కి కూర్చుని దిగడం వల్ల సీట్లు ఒకటే నల్లగా అయినాయి. ఇంకా అక్కడ ఇటు నుంచి కనిపించింది, అటు నుంచి కనిపించలేదు సార్. చిన్నదే అక్కడ సీట్ దగ్గర, అది కామన్ గా అవుతూ ఉంటది. కార్ నీట్ గా ఉంది సార్. ఇది క్వాలిటీ కార్ సార్. తక్కువ తిరిగింది సార్. చాలా తక్కువ తిరిగింది. మీకు టైర్లు అని ఇదైతే 60% 60% దాటి ఉంది సార్. టైర్ జోకర్ బాగుంది. ఎలా వీల్ ఒకటే ఉండదు సార్. వీల్ క్యాప్లు కూడా కంపెనీ ఫిట్టెడ్ నీట్ గా ఉన్నాయి సార్. ఇంకో సార్ స్క్రాచ్ ఒరిజినల్ సార్. ఇది ఎక్కడ పెయింట్ పడలేదు కార్కి. ఇదిగోండి ఒరిజినల్ అలాగే ఉంది. మీకు ఈ టచ్ అప్ చేయించమని చెప్పాను. అవి ఏమున్నాయండి, చిన్నయే కదా అంటారా. ఆయనకి చిన్నదే. మనం తీసుకున్నప్పుడు నీట్గా ఉండాలి కదా, చెప్పాను ఆ విషయం. గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. టోటల్ ఒరిజినల్. ఒకసారి కార్ స్టార్ట్ చేసి చూపిస్తాను. స్క్రాచ్ ఎక్కడనే లెఫ్ట్ ఉన్నాయి సార్, ఇంకెక్కడా లేవు. ఇది పోతుందో పోతా రబ్బింగ్ లో టేప్ ఏదో వేసారు సార్. ఇక్కడ నుంచి ఇక్కడికి పోతుంది సార్. ఏదో స్టిక్కర్ ఏదో వేసారండి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇదిగోండి ఇక్కడ ఒకటే రఫ్ అయింది అంతే. అది ఎక్కి దిగడం వల్ల జోబులో దువ్వని ఏమైనా ఉంటే ఇక్కడ రఫ్ అయింది. ఏసీ చాలా నీట్ గా ఉంది. పుష్ స్టార్ట్ సార్. ఇది పుష్ స్టార్ట్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అయింది సార్. 37,900 తిరిగింది కారు. ఒరిజినల్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ నాకు ఇచ్చేసారు. ఆయన ఇచ్చేద్దామనే ఉద్దేశంతో షోరూమ్ ట్రాక్ తీపిచ్చేసి నాకు ఇచ్చారు. హార్న్ బాగుంది. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్. గేర్ షిఫ్ట్ చాలా స్మూత్గా ఉంది సార్. చాలా స్మూత్గా ఉంది అండి. సేఫ్టీ పరంగా దీనికి ఎయిర్ బ్యాగ్స్ ఉండవు సార్. మరి అప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు ఇవ్వలేదో నాకు తెలియదు. కానీ 2015 మార్చిలో మళ్ళీ స్పోర్ట్స్ ఏమో పుష్ స్టార్ట్. స్పోర్ట్స్ జిఎల్ఎస్ అండి. ఆర్సీ మీద జిఎల్ఎస్ అని ఉంటుంది. చూస్తాను. ఇది చూపించలేదు కదా. ఆటో ఫోల్డింగ్. ఇది లాక్ అయినప్పుడే అవుతుంది. లాక్ లోనే ఉంటుంది సార్. ఇది చూపిస్తాను. ఇదిగోండి, అదిగోండి అన్లాక్ చేస్తున్నాను. అదిగోండి ఏమండి. ఓకే సార్. ఒకసారి స్టార్ట్ చేసి ఇంజిన్ చూపిస్తాను. సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అయింది సార్. కారు క్వాలిటీ ఉంది సార్. ఇంజిన్ చాలా స్మూత్ గా ఉంది. గేర్ బాక్స్ బాగుంది. సస్పెన్స్ బాగున్నాయి. కారు చాలా పర్ఫెక్ట్ గా ఉంది. మీ ఇష్టం సార్. బాగున్నట్టు చూడండి. కీ మన అడుగుతుందండి. కీ నాకు కూడా తెచ్చేసాను కదా. మొత్తం ఒరిజినల్ సార్. టోటల్ ఒరిజినల్. ఎక్కడ కూడా ఎటువంటి టాకాలు అవ్వలేదు. ఎటువంటి రీసౌండ్లు రావు.
రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ యాప్రాన్ చూడండి. యాప్రాన్ సీల్ ఒరిజినల్, లెగ్ మౌంటింగ్ ఎక్కడ వైబ్రేషన్ లేదు. ఇంజిన్ చాలా స్మూత్ గా ఉంది. ఇంజిన్ ఆయిల్ కూడా చాలా పలచగా ఉంది సార్. సౌండ్ లెస్ ఇంజిన్ 1.2 సూపర్ సార్. కార్ అయితే సూపర్ గా ఉంది. దీని డేట్ లేదు. బ్యాటరీ అయితే కండిషన్ లోనే ఉంది అనుకుంటున్నాను, ఎందుకంటే సెల్ఫ్ చేయగానే చాలా ఈజీగా టక్ మన సెల్ఫ్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బ్ అవ్వలేదు. లెగ్స్ అంతా కూడా ఒరిజినల్, పట్టీ అంతా ఒరిజినల్ సార్. పట్టీ అంతా చూడండి చాలా క్లియర్ గా ఉంది. హెడ్ లైట్స్ చాలా నీట్ గా ఉన్నాయి సార్. హెడ్ లైట్స్ లైనింగ్ అంతా, హెడ్ లైట్ లైనింగ్ అంతా నీట్ గా ఉంది. ఎక్కడ కూడా క్రాక్లు కానీ ఎటువంటిది ఇబ్బంది లేదు. ఓకే సార్. ఇంజిన్ చాలా స్మూత్ గా ఉంది సార్. సార్ కార్ చూశారు కదా, పుష్ స్టార్ట్ సార్, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్, ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్, కీలెస్ ఎంట్రీ, 4 టైర్లు 80% దాటి ఉన్నాయి. కారు క్వాలిటీ ఉంది. ఇప్పటి వరకు ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. మీకు ఆ చిన్నది టచ్ చేయించమని చెప్పాను. ఆయన దానికి ఎందుకు అన్నారు కానీ చేయించేలాగా మనం మాట్లాడుకుందాము. 2,95,000 ఫైనల్ ప్రైస్ సార్. ఇందులో ఎటువంటి బార్గెన్ ఉండదు. మీరు దయచేసి వీడియో అంతా పూర్తిగా చూసి రేటు వినండి దయచేసి, ఎందుకంటే బార్గెన్ ఏమి ఉండదు. ఎన్ఓసి మనకి ఇచ్చేస్తారు. అందులో 12,000 రూపాయలు ఎన్ఓసికి వెళ్ళిపోతే 2,95,000లో 2,83,000 ఆయనకి వెళ్తుంది. కాబట్టి 2,83,000కే మనం కొంటున్నట్టు 12,000 2,95,000 ఎన్ఓసితో పాటు. దీనికి ట్యాక్స్ అప్రాక్సిమేట్లీగా మీకు ఒక 50,000 చూసుకోండి సార్. నేను 2015 40 నుంచి 50,000 మధ్యలో దీనికి ట్యాక్స్ రావచ్చు. 40,000-45,000 రావచ్చు. కారు క్వాలిటీ ఉంది సార్. ఒరిజినల్ గా ఉంది కారు. కారు ఒరిజినల్ గా ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్. ఇలాంటి కారు మనకి అంత తక్కువ తిరిగిన కార్లు మనకు దొరకడం కష్టం. సెకండ్ లో టైర్లు సార్. అయ్యి సెకండ్ లో టైర్లు కంపెనీ నుంచి వచ్చిన తర్వాత రెండోసారి టైర్లు వేసారు. గ్రే కలర్ సార్. ఇది బ్లూలా కనిపిస్తుంది కానీ గ్రే కలర్. ఇది కార్ అయితే క్వాలిటీ ఉంది సార్. ఓకే సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. కావాలంటే ఏమీ దయచేసి దీని గురించి బార్గెన్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. మనకి ఏం తగ్గరు. వెర్నా ఎంత మంచిది సార్. సూపర్ వెర్నా సార్. అసలు వెర్నా అంటారు. ఎంత మంచి వెర్నా. వైట్ కలర్ మన గ్రూప్ లో పెట్టాను. అది ఎవరు అడగలేదు కానీ కలకత్తా వాళ్ళే కారు అడ్వాన్స్ ఇచ్చి లోన్ పెట్టుకున్నారు. లోన్ అవుతుందో అవదో తెలియదు కానీ లోన్కి అయితే వెళ్తున్నారు. అలాగే మీకు మంచి కార్లు ఇచ్చినప్పుడు అంత తక్కువ తిరిగినప్పుడు స్విఫ్ట్ డిజైర్ 12,000 తిరిగిన కారు సార్. జెడ్ఎక్సే సార్. జెడ్ఎక్సే ఈరోజు 10,60,000 10,70,000 కారు ఉంది. అలాంటి కారు మనకి ఇక్కడ 5,80,000 ట్యాక్స్ కమిషన్ కలిపి 7 లక్షలు అయినా నష్టం లేదు సార్. 4 సంవత్సరాలకి 4 లక్షల రూపాయలు తగ్గుతుంది. తగ్గడం గొప్ప కాదు సార్. 12,000 తిరిగిన కారు బ్రాండ్ న్యూ కార్ అండి. కంపెనీ 2020లో ఆ టైర్లు 80% 90% టైర్లు ఉన్నాయి. ఒరిజినల్ సర్వీస్ హిస్టరీ, ఒరిజినల్ సింగిల్ ఓనర్. ఇంకా అలాంటి కారు మిస్ చేసుకుంటే ఇంకా ఎలాంటి కారు దొరుకుతాయి సార్. మీరు ఇలాంటి కార్లు మిస్ చేసుకోవద్దు కారు కావాలనుకున్న వాళ్ళకి. అలాగే హోండా సిటీ ఒకటి మంచి కారు ఉంది. 2016 హోండా సిటీ ఉంది సార్. వి సార్ ఉంది. వి ఉంది. అది 3,70,000 సార్. 3,70,000కి తక్కువ తిరిగింది సార్. 50,000 లోపు తిరిగింది. అలాంటి కార్లు మిస్ చేసుకోండి సార్. మంచి కార్లు. ఎందుకంటే మన బడ్జెట్కి ఒక 50,000 30,000 ఎక్కువైనా అలాంటి కార్లు తీసుకుంటే మనం ఎప్పుడు అమ్ముకున్న డబ్బులు పోవు. నెక్స్ట్ క్వాలిటీ ఉన్న కార్లు సార్. సపోర్ట్ చేయండి. లైక్ చేయండి సార్. చూస్తున్నారు, చాలా మంది చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఒక లైక్ చేస్తే నాకు మోటివేట్ అవుతుంది. కేవలం మీ అభిమానంతో ఛానల్ గ్రోత్ అవుతుంది. మీ అభిమానంతో నేను కార్లు అమ్మగలుగుతున్నాను తప్ప నా గొప్పతనం నేను ఏదో గొప్పగా ఇచ్చేస్తున్నానని ఏం కాదు. మీ అభిమానం ఉంది కాబట్టి నమ్మకంగా అమౌంట్ వేస్తున్నారు. అంతే నమ్మకంగా నేను పంపిస్తున్నాను. ఈరోజు మురళి గారికి బాపట్ల I-10 పంపించాం. నిన్న ఒక రెడ్ కలర్ మన దగ్గర సూపర్ కార్ సార్. అది 4 సీల్ టైర్లు వేసి క్రేటా 2015 డీజిల్ క్రేటా. అది ఇంకొక 5 రోజులు 6 రోజుల్లో మీకు రాయచోటి రామచంద్రారెడ్డి గారికి వెళ్తుంది. ఆయన అమ్ముకుంటున్నారు కార్లు. మీరు ఏమైనా కావాలంటే ఆయన కాంటాక్ట్ చేయండి. నేను అది అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ మొక్క చిన్న వీడియో ఉంది, అది పెడతాను. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.